హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు బీసీ గళం. సో ఈ రోజు మనతో బీసీ గళంలో పాల్గొనడానికి దామోదర నరసింహుడు గారు ఉన్నారు. ఆయన కోరకుల కొందర వెల్ఫేర్ డెవలప్ కార్పొరేషన్ స్టేట్మెంట్ చైర్మన్. ఆయన ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం మనం. నమస్తే అండి. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. ఓకే సార్, ఇప్పుడు కోరకుల కొందర వర్గం ప్రస్తుతం అసలు ఏ విధంగా ఉంది? కూరాకుల కొందర క్యాస్ట్ అంటే ఆకుకూరలు కూరగాయలు పండించుకునే క్యాస్ట్ అండి. ఇది బీసీ వర్గాల్లో అట్టడుగున బలహీన వర్గాల్లో బడుగు బలహీన వర్గాల్లో స్థానంలో ఉంది. ఈ కులం వాళ్ళ వృత్తి ప్రశ్న ఏంటంటే ఆకుకూరలు కూరగాయలు పండించుకోవడం తప్పించి వేరే పైన వీళ్ళకి ఉండదు. వీరికి ఆస్తులు కమతాలు ఎక్కువ ఉండవు. ఒక 5 సెంట్లు 2 సెంట్లు 3 సెంట్లు స్థలాల్లో ఆకుకూరలు వేసుకుని పూల తోటలు వేసుకుని పండించుకొని గ్రామాల్లో తిరిగి అమ్ముకొని వాటిపై జీవనం గడుపుకునే కులం అనమాట. ఇది అన్ని ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయ పరంగా అన్నింటిలో కూడా చాలా దిగువ స్థాయిలో ఉంటుంది. ఈ కులానికి పెద్దగా జ్ఞానం ఎటువంటి పెద్ద రాజకీయ పరంగా కానీ పరుగుబడిలో ఏముండదు. వీళ్ళు సామాజికంగా చాలా వెనుకబడి ఉంటారు. విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా దిగువ స్థాయిలో ఉంటారు. సామాజికంగా పరుగుబడితో కానీ భవనాలతో కానీ వాళ్ళు ప్రభుత్వం ఏ రాయితీలు ఇచ్చినా ఆ రాయితీల మీద జీవనం గడుపుకునే పరిస్థితి. ఈ రీసెంట్ గా 2023 బీసీ గర్జనలో ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు 2023 సంవత్సరం బీసీ డిక్లరేషన్ ఒకటి ప్రకటించారు. అందులో మేము ఆయనకి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ కులం ఎంబీసీలో చేర్చమని కూడా విన్నవించాము. ఆయన కూడా స్పందించారు. త్వరలో ముఖ్యమంత్రిని కూడా మేము కలిసి వినతిపత్రం ఇచ్చి ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ లో కూడా చేర్చమని మేము విన్నవించుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ కూరాకుల కొందరు కులాలకి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు పరిమితం చేసి కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఉపాధి లేక ఈ ఆకుకూరలు కూరగాయలు పండించుకొని అమ్ముకొని వాళ్ళకి సాలిన ఆదాయంతో బ్రతకలేక ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు వలసలు పోతుంటారు. అక్కడ వాళ్ళు ఎవరు తగిన పని వాళ్ళు ఉపాధి చేసుకుంటూ అరకొర జీతాలతో బ్రతుకుతూ జీవిస్తున్నారు. వీళ్ళు ఈ 3 జిల్లాలు తప్పించి మిగతా జిల్లాల్లో కుల ధృవీకరణ పత్రాలు ప్రభుత్వం సైడ్ నుంచి రావటం లేదు. కుల ధృవీకరణ కులానికి గుర్తింపు మిగతా జిల్లాల్లో లేదు. కాబట్టి మిగతా జిల్లాల్లో కూడా ఈ కులాలకి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తే ప్రభుత్వం వారు ప్రకటించిన ఏ సంక్షేమ పథకాలకైనా అక్కడ వాళ్ళు అర్హులు అవుతారు. కాబట్టి మీ ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కూరాకుల కొందరు కులాలకి సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు మీ అన్ని జిల్లాల్లో కూడా వర్తింపజేయాలని, మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. సార్, అలానే మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరి చాలానే ఉన్నాయి. మరి మీ వర్గానికి అన్ని అందుతున్నాయా? ఎలా ఉంది దాని పరిస్థితి? అంటే ఈ 3 జిల్లాల్లో ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే ఈ 2 కులాలు కూరాకుల కొందర కులాలు ఉంటాయి. మిగతా జిల్లాలు వలస వెళ్ళిన ఉంటారు. ఈ 3 జిల్లాల్లో మాత్రం అందరికి అందినట్లే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వేరే జిల్లాలో మాత్రం వాళ్ళకి అందట్లేదు. ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయి అక్కడ చాలా సంవత్సరాలు వండుకొని
పదుల సంవత్సరాల నుంచి దశాబ్దాల నుండి అక్కడ జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ సెటిల్ అయినందువల్ల వాళ్ళ సొంత గ్రామాల్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. కొన్ని సంవత్సరాలుగా వెళ్ళిపోవడం వల్ల, మైగ్రేట్ అవ్వడం వల్ల అక్కడ వాళ్ళు ఏమొచ్చి ఆ జిల్లా స్థానికలో వాళ్ళు జీవించే ఆ, స్థానికంగా అక్కడ ఈ కులాన్ని గుర్తింపు లేక అక్కడ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయక అక్కడ వాళ్ళ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు వాళ్ళకి అందకంట చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఓకే. సార్ అంటే ఇప్పుడు మీరు ఒక వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ కోరాకుల కొందర వర్గానికి సంబంధించి. మరి మీరు ఒక చైర్మన్‌గా ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? మీ బీసీకి సంబంధించి కావాల్సినవి ఎటువంటివి కావాలి అనేది ఎలా అడుగుతున్నారు? అంటే ప్రభుత్వాన్ని ఎలా అడుగుతారు? ప్రభుత్వాన్ని మా కులాన్ని ఏంటంటే కూరగాయల ఆకుకూరలు పండించుకోవడానికి రాయితీ మీద విత్తనాలు, ఎరువులు, వాళ్ళు పండించుకోవడానికి వాటర్ ఇంజిన్లో నీళ్లు తోడుకోవడానికి, తర్వాత బోర్ బావులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం. ఓకే. అంటే మీ వర్గంలో విద్య, వైద్యం గాని, సామాజిక స్థితిగతులు గాని ఏ విధంగా ఉన్నాయి సార్? విద్య అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్ని రాయితీలు కల్పించడం వలన, అన్ని వసతులు కల్పించడం వలన కొద్దిగా చదువుకునే స్థాయికి వెళ్ళి పాఠశాలలో చేర్పించుకుంటాం. కొద్దిగా ఇప్పుడు కొంత చైతన్యం ప్రజల్లో వచ్చి పాఠశాలలో చేర్పించుకుని విద్యను ప్రోత్సహిస్తున్నాము. కానీ ఉద్యోగ పరంగా మా కులంలో ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎక్కువగా ఒక 5% లేరు. ఓకే. ఆర్థికంగా ఈ ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని గ్రామాల్లో తిరిగి పండించుకున్న స్థితి కాబట్టి మరి వీరు ఆ సంపాదన ఎలా ఉంటుందో, వాళ్ళ ఆదాయం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ప్రభుత్వానికి మీరు విన్నవిస్తారు. ఓకే. సార్ అలానే ఇప్పుడు మరి రిజర్వేషన్‌లు గాని, హక్కులకి సంబంధించి గాని మీ బీసీలకు సో ఇంకా ఏం అవసరం ఉంది? మీరేం అడుగుతారు? రిజర్వేషన్ అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ అందరికీ ఆమోదయోగ్యం. సో అందరికీ రావట్లేదంటున్నారా ఆ రిజర్వేషన్‌లు ఏవి? రిజర్వేషన్లు వస్తున్నాయి. ఓకే. సో ఇంకా ఏం అవసరం ఉంది అంటారు మీరు? ఏం అవసరం అంటే ఈ కల్టివేషన్ చేయడానికి వాళ్ళకి యంత్ర పరికరాలు, విత్తనాలు, వాటికి పురుగు మందులు, ఎరువులు సబ్సిడీ మీద ప్రభుత్వం వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్. అంటే ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ కొంచెం ఆదాయం పెంచుకుంటూ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే సార్. సో అంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలు అమల్లోకి వస్తూనే ఉన్నాయి. కానీ ఇంకా మరి మీరు చెప్తున్నారు కోరాకుల అలానే కొందర వర్గం అనేది ఇంకా వెనకబడి ఉంది అని అంటున్నారు. ఎందుకు లోపం ఏంటి అసల? ఈ కూరాకుల పండు కులంలో మొదటి నుంచి ఎవరికి చైతన్యం లేక, వాళ్ళలో విద్యావంతులు లేక చాలా అట్టడుగు వర్గాల్లో ఒకటో నంబర్గా ఇప్పటి వరకు నిలిచింది. వాళ్ళకి అంటే వీళ్ళు చాలా దిగు స్థాయిలో ఉంటారు. ఆదాయం తక్కువ, ధనవంతులు లేరు కాబట్టి చదువుకునే స్తోమత లేక ఇంతకుముందు నుండి ఏ డాక్టర్ పోయినో లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎలాంటి మంచి మంచి చదువులు చదవడానికి వాళ్ళకి కెపాసిటీ లేక, చదివించలేక అలా ఆ వృత్తిని నమ్ముకుంటూ అలా బ్రతుకుతూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం వచ్చి తెలుసుకొని పిల్లల్ని చదివించుకునే స్థాయికి కొద్దిగా ఇప్పుడు ఎదిగారు. ఓకే. రాజకీయంగా అంటే ఇది చాలా మైనర్ క్యాస్ట్, ఈ 2 క్యాస్ట్లు అన్ని గ్రామాల్లో ఉండరు. కొన్ని గ్రామాల్లో మాత్రమే ఒక్కో గ్రామానికి ఒక 10, 20, 30 హౌసెస్ తప్పించి ఎక్కువ ఉండవు. ఎక్కడో కొన్ని గ్రామాల్లో 100, 150 మ్యాక్సిమం అంతే ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద గ్రామాల్లో తప్పించి అది కూడా ప్రతి విలేజ్ లో క్యాస్ట్ ఉండదు.
ఓకే. అంటే ఒక వర్గంలో ఏదన్నా ముందుకు నడవాలి అంటే ఫస్ట్ పాత్ర అనేది యువతలో ఉంటది. మరి మీరు ఈ కోరాకుల కొందర వర్గ యువతకు మీరే సందేశం ఇస్తారు? యువతకు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు రావాలని, తర్వాత రాజకీయ పరంగా యువత ముందుకొచ్చి ఈ రోజుల్లో చట్టసభల్లో కానీ లేదా గ్రామ స్థాయిలో కానీ పదవులు అలంకరిస్తే ప్రతినిధుల్ని ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళని సమస్యలు విన్నవించి ఆ కులానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి యువతని పొలిటికల్లో కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. ఓకే సార్. సార్ ఫైనల్ గా ఈ కోరాకుల కొందరు వర్గానికి సంబంధించి మీరు మీ గళం అయితే విప్పి చెప్తున్నారు. ఏం కావాలి ఏంటి అనేది. సో ఫైనల్ గా మీరేమంటారు? మా పందర కులాన్ని కోరాల కులాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చేయూతనిచ్చి ఇంకా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేను భావిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే జ్యోతిరావు పులే గారి జయంతి వేడుకలు కూడా ఉన్నాయి. శుభాకాంక్షలు తెలుపుతారా ఆయనకి? నా తరఫున, మా కులం తరఫున జ్యోతిరావు పూలే గారికి, బీసీ వర్గాల ఆశాజ్యోతి వారికి అందరి తరఫున నా యొక్క శుభాకాంక్ష, జన్మదిన శుభాకాంక్ష. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ us. అలా అదే విధంగా వైకే టీవీ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి బీసీ గళం. సో మరొక గళంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.